అవుతుందా? ఇంకేం వాటితో అవ్వట్లేదా? చాలా యాప్స్ ఉన్నాయి. ఇది ఓకే. ఒకటి ఇప్పుడు మనం చూసేది ఒక 20% ఈ హ్మ్. బెట్టింగ్ అనేది. ఈ బెట్టింగ్ యాప్స్ కాకుండా చాలా స్కామ్ జరుగుతున్నాయి. ఒక్క స్కామ్ అని కాదు. హనీ ట్రాప్ ఉంది. హనీ హ్మ్. ట్రాప్ గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? యాహ్! హనీ ట్రాప్ అది అందరికీ తెలిసిందే. ఏది జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్ చేస్తారు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ పర్సన్. హ్మ్. హాయ్ అండి మీకు తెలుసండి అని వాళ్ళు చెప్తారు. ఎవరా అని మనం గ్రాచ్ చేసే లోపు మామూలుగా వీళ్ళెవరు అసలు ఎక్కడో చూసినట్టు ఉంది అని మనం అక్క మీరు తెలీదక్క అది ఇది అని మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆలోపు కాల్ కట్ అయిపోతది 1 మినిట్‌లో. నెక్స్ట్ 5 మినిట్స్‌లో కట్ చేస్తే మనం వేరే వాళ్ళతో న్యూడ్‌గా అసభ్యంగా మాట్లాడినట్టుగా వీడియో కాల్ రికార్డింగ్ మనకే వస్తది. ఖతం. ఫస్ట్ 10,000 తర్వాత 20,000 ఇవ్వండి. తర్వాత 30,000 ఇవ్వండి. అట్లా మనల్ని లాగుతూనే ఉంటారు. సో, ఇది హనీ ట్రాప్. అండ్ ఇంకొక వర్షన్ ఏందంటే ఇదొక్కటే ప్రమోషన్ తప్పని ఇప్పటి వరకు తెలిసింది గవర్నమెంట్‌కి. కానీ ఇంకా చాలా ప్రమోషన్‌లు తప్పులున్నాయి. ఇలాంటి స్కామ్‌లకి పాల్పడే ఉన్నాయి. కొన్ని యాప్స్ ఉన్నాయి. ఎట్లా అంటే స్ట్రేంజర్స్‌ని మీట్ చేస్తాం. హ్మ్. పేర్లొద్దు. స్ట్రేంజర్స్‌ని మీట్ చేస్తామని కొన్ని యాప్స్ ఉన్నాయి. సో, ఆ యాప్స్‌కి కూడా ప్రమోషన్‌లు జరుగుతున్నాయి. యాహ్! హాయ్ మీకు ఫ్రెండ్ లేరా? అయితే వెంటనే ఈ యాప్‌లో జాయిన్ అవ్వండి. మీకొక తెలియని స్నేహితుని పొందండి అంటారు. తెలియని స్నేహితుని పొందండి. తెలియని వాడు స్నేహితుడు ఎట్లయితాడు? ఈజీగా మనీ పొందండి. ఆ! ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయి. అంటే అదే నేనంటున్నా. మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారా? మీ లోన్‌లీనెస్‌ని తగ్గించుకోవడానికి ఒక యాప్‌ని నేను ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు. అదే అంటున్నా. ఒక ఈ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అవి కూడా స్కామ్సే గదా! ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అవి స్కామ్స్ అని ఎట్లనో నేను ఇప్పుడు డీటెయిల్‌గా చెప్తా వినండి. అందులోకెళ్తే హ్మ్. సమ్ వీడియో కాలింగ్ ఉంది, చాటింగ్ ఉంది. ఇలాంటి కైండ్స్ ఆఫ్ యాప్ ఒక్కొక్క యాప్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంది. వీడియో కాల్‌ది చూసుకుందాం. హ్మ్. వీడియో కాల్‌ది అదెట్లా అంటే, ఇందులో జాయిన్ అవుతారు వాళ్ళు. ఇందులో వచ్చేవాళ్ళు గూడా అంటే, ఆ వీడియో కాల్‌లో కంపెనీ వాళ్ళు ఉండరు మళ్ళా. హ్మ్. ఈ కంపెనీ అది పెట్టిన ప్లాట్‌ఫార్మ్ ఏందంటే, బై చిప్స్ అని ఉంటది. హ్మ్. కంపెనీ వానికి ఎట్లా లాభం అంటే అందులో బై చిప్స్ అని ఉంటుంది. టోకెన్స్ ఆర్ చిప్స్ ఏదో ఒకటి ఉంటుంది. స్టార్స్ అయినా, టోకెన్స్ అయినా. సో, ఇప్పుడు మనం జాయిన్ అయితాం. ఫ్రెండ్ కావాలి, లేకపోతే వీడియో కాల్ ఎవరితోనైనా మాట్లాడదాం. డబ్బులదేముందిరా ఒక రూ. 1000 పోతే పోనీ, ఒక మంచి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేద్దాం. అట్ అట్లా అనుకోని పోతారు వీళ్ళు. పోయినంక ఏమైతదంటే, బై చిప్స్ కొంటాం. ఆర్ ఏదైనా బై చేస్తాం అందులో మనం హ్మ్. అమౌంట్ పెట్టేసి. సో, అక్కడ అమౌంట్ పెట్టేసినాం. అంటే అది ఇన్వెస్ట్‌మెంట్ యాపే. అంటే అదొక కైండ్ ఆఫ్ బెట్టింగే. హ్మ్. సో, ఇప్పుడు అక్కడ అమౌంట్ పెట్టేసినాం. అక్కడ అవతల వాళ్ళు మాట్లాడే వ్యక్తి గూడా అమ్మాయిలు, అమ్మాయిలే మాక్సిమం ఉండేది అమ్మాయిలే. అమ్మాయిల కోసమే ఇది. హ్మ్. అమ్మాయిలెప్పుడు ఒక అబ్బాయి కోసం ఏ యాప్‌లో వెతకదు. అవును. ఒక అబ్బాయిలే ఎతుకుతారు కరువులో ఉన్నట్టుగా అమ్మాయిల కోసం. సో, అది థింగ్. అబ్బాయిలు చేస్తారు. చేసినాక ఒక అమ్మాయి ఉంది. సో, ఈ అమ్మాయితో మాట్లాడదాం అని జెప్పి అక్కడ చెల్లించుతారు. వీళ్ళు తీసుకున్న టోకెన్స్ ఆర్ స్టార్స్ ఆ అమ్మాయికి చెల్లిస్తేనే ఆమె ప్రైవేట్‌గా మాట్లాడుతది మనతో. సో, ప్రైవేట్‌గా మాట్లాడదు కదా! అని చెల్లిస్తారు. అందీప్ వీళ్ళనేమైనా అమ్మాయిలనేమైనా హైర్ చేసుకుంటుందా యాప్? హైరింగ్ లేదు. మరి నేను అమ్మాయిలకేంటి బెనిఫిట్? అమ్మాయిలు వై ద అమ్మాయిలు ఇంకా అక్కడ ఎందుకు చెప్తా. పార్టిసిపేట్ చేస్తారు? చెప్తా వినండి. ఇప్పుడు ఆ బై స్టార్స్ అని కొడతారు టోకెన్స్. హ్మ్. వీడు 100 టోకెన్స్ ఇక్కడ కొన్నాడనుకోండి. ఆ హ్మ్. 100లో ఇక్కడ బై కొట్టినప్పుడు ఇప్పుడు వీడు రూ. 100 పెడితే 100 టోకెన్స్ రావు. హ్మ్. ఆ రూ. 150 పెడితే 100 టోకెన్సో లేకపోతే ఎంతో వస్తది. హ్మ్. అమౌంట్ పెట్టేది ఎక్కువ, టోకెన్స్ తక్కువొస్తాయి. ఇక్కడ సగం కట్ చేసిండు. అంటే టోకెన్స్ కొన్ని తగ్గిచ్చేసిండు. హ్మ్. అండ్ ది సేమ్ థింగ్ ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరకొచ్చేసరికి నువ్వు టోకెన్స్ 100 ఆమెకు కొట్టేసినావనుకో, హ్మ్. ఆ అమ్మాయి అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయి టోకెన్స్. ఈ హ్మ్. టోకెన్స్‌ని మళ్ళీ ఆమె డబ్బులుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అందుకు ఆ అమ్మాయి అక్కడ ఉంటది. ఆ అమ్మాయి ఉండడానికి ప్లాట్‌ఫార్మ్ అది. ఓకే. ఆ అమ్మాయి మాట్లాడడానికి గాని, వేరే వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి గాని ఒక ప్లాట్‌ఫార్మ్ అదంతే. సో, ఆ ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ వీడు ఎట్లా వసూలు చేస్తాడంటే వీని దగ్గర కొంత అమౌంట్, ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయికి డెలివరీ చేయాలి కదా! 100 టోకెన్స్. 100 టోకెన్స్ డెలివరీ చేయకుండా 80 టోకెన్సే ఆమెకు డెలివరీ చేస్తాడు. 20% యాప్ కమిషన్. ఓకే. సో, ఈ యాప్ కమిషన్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఈ యాప్ ఉందో వాడు సంపాదించుకుంటున్నాడు. హ్మ్. వాడు రోజొస్తాడు ఎంజాయ్ చేస్తాడు. ఈమె రోజొస్తది. ఈమె వాడికి ఏం కావాలో అట్లా ఎంటర్‌టైన్ చేస్తది. అదేదైనా అవ్వచ్చు. మాటలు కావచ్చు, ఇంకేదైనా వికృత చేష్టలు ఏదైనా కావచ్చు వీడియో కాల్‌లలో. అండ్ ఇక్కడి వరకి ఓకే. ఇక్కడి వరకి మనకి ఫైన్. మన దగ్గర ఉన్నాయి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. హ్మ్. సో, దీనికి సొసైటీకి ఏంది కథ? అది వాడికున్న ఎట్లా అంటే వాడికి డబ్బులున్నాయి. వాడు పోగొట్టుకున్నాడు. అది వాడికి కాదు. తెలియదు. ఇందులోని స్క్రీన్ రికార్డింగ్ కానీ, ఇప్పుడు అదే నేను చెప్తున్నా. రీల్స్ షేరింగ్ నేను కానీ చెప్తున్నా వినండి. ఇప్పుడు వాడితో మాట్లాడతావు కంటిన్యూయస్‌గా ఒకరితో అంటే అందులో ప్రొఫైల్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఎట్లుంటాయో వాళ్ళయి కూడా ప్రొఫైల్స్ ఉంటాయి. ఎవరు ఈ వీడియో కాల్ మాట్లాడే వాళ్ళవి. సో, నా దగ్గర లైవ్ ప్రూఫ్ కూడా ఉంది ఇది. ఓకే. 8,00,000 పోగొట్టుకున్నాడు ఒక్కడే. అవునా? ఆడియో రికార్డింగ్ కూడా ఇప్పుడు ఉంది. అన్నా చూడన్నా నేను ఇప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా ప్లే చేయడానికి నేను యాహ్! రెడీ. కెన్. యూ కెన్. నేను చెప్తా చూడు. వాడు ఎంత బాధపడుతున్నాడంటే
ఇప్పటివరకు ఇండియాలో రిజిస్టర్ అయిన కేసుల్లో ఫౌండర్స్ అని పట్టుకోలేదు బ్రో. అంటే అసలు ఫౌండర్ ఒకడు ఉన్నాడు అనేది కూడా బయటికి రాలా. ఇప్పుడు మనకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ దొరికింది, ఆయన ప్రొఫైల్లోనే ఉంది, ఏజెన్సీ ఓనర్ ఫౌండర్ ఫ్రమ్ సెప్టెంబర్ 2024 అని. సో రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్కి ఈయన కాబట్టి మెయిన్ ఈయన మీదే ఫైల్ చేయొచ్చు కేసు. సో ఇట్లా ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఒక చాట్ కాదు, ఇది వాళ్ళ ఇదిగో ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్లో ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఏం చేయలేము మనం, ఏం చేస్తాం? ఒక్కరిదా ఇలాంటి స్కామ్స్ రోజుకి నాకు గోల్డ్ స్కామ్స్ వస్తుంది. నేను ఏం చేయాలి? విత్ లైవ్ ప్రూఫ్ కదా. ఇప్పుడు ఏదో స్టూడియోకి వచ్చి కూర్చొని మాట్లాడినట్టే కాదు, ఇది లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను నేను. ఆ 8 lakhs ఎట్లా పోయిందో కూడా నేను చెప్తా. రెగ్యులర్గా ఒక క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం, అందులో మాట్లాడుతున్నాం ఒకరోజు ఆపేసినాం, డబ్బులు లేవు ఆపేసినాం. నాకు వద్దు, ఉన్నాయి అంటే నేను పెట్టదలుచుకోలేదు, నాకు బోర్ కొట్టేసింది, ఇందులో నేను డబ్బులు లాస్ అవ్వడం తప్ప ఏం లేదు, రియలైజ్ అయ్యింది వాడు. ఆపేసిన నెక్స్ట్ డే మార్నింగ్ నీకు వీడియో వస్తాయి, స్క్రీన్ రికార్డింగ్. నువ్వు నాతో చేసిన తప్పులు, నువ్వు ఆపేసినావు, నువ్వు మారిపోయినావు, కానీ నేను మారలేదు, మనం చేసిన తప్పులు జరగలేదు, నువ్వు చేసిన తప్పు అలానే ఉంది, చూడు పబ్లిక్లోకి వదులుతా, ఏదైనా వెబ్సైట్లోకి వదులుతా, మనీ డిమాండింగ్. ఇట్స్ ఏ బ్లాక్మెయిలింగ్. ఓకే, బెట్టింగ్ యాప్ కంటే పెద్దది ఇది, బయటికి రాదు, తీసుకొచ్చే వాళ్ళు లేరు. అట్లా సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుకి ముందు ఆస్కారం ఇచ్చినా కూడా మునిగిపోయేది మనమే. అందుకే సోషల్ మీడియా అంటేనే చాలా డేంజర్. ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఫన్ కోసం యూజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 90% ఫన్ కోసం చూస్తున్నాం. బట్ అసలు సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయొద్దు. ఇన్స్టాగ్రామ్ని యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్పొద్దు. ఇన్స్టాగ్రామ్లో ఐ థింక్ ఇంత లేదు. ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఇప్పుడు ఇండియాలో బ్యాన్ బీగో అనే యాప్, అందులో అయితే గ్రూప్ కాలింగ్స్ అని, లేదు అంటే దాంట్లో ప్రైవేట్ రూమ్స్ అని చెప్పి ఇలాంటివన్నీ ఆ యాప్లో ఉండేవి. మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ అదొక యాప్, అది గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని దాన్ని బ్యాన్ చేసింది. కాకపోతే ఇంకా అలాంటి యాప్స్ ఇంకా మనకు ఉన్నాయి. అలాంటి యాప్స్ ఉన్నాయి కానీ అవి రివీల్ అవ్వట్లేదు బయటికి. ఎక్స్పోజ్ అయిన రోజు అవన్నీ వెళ్ళిపోతాయి, కానీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు, గవర్నమెంట్ దృష్టికి తీసుకురావట్లేదు. వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలంటే ఎవరైనా మోసపోయినోడే బయటికి రావాలి. మోసపోయినోడు బయటకు వచ్చి ఇది అయింది అన్న అని చూపించాలి. ఎంటర్టైన్ అవుతున్నారు ఎందుకు వాళ్ళు చేస్తారు. వన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు, ఎంటర్టైన్ అయినాక వాళ్ళ బ్లాక్మెయిలింగ్లో ఖతం నలిగిపోయి ఎంతో కొంత అమౌంట్ చెల్లించుకొని డిలీట్ చేసేయండి అన్న మా వీడియోలు దండం అని చెప్పి ఎట్ ది ఫైనల్ స్టేజ్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కోల్పోతున్నారు. వాళ్ళ భార్యలకు చెప్పుకోవడం, ఇప్పుడు డబ్బులు లేవు, భార్య మీద ఉన్న పుస్తకాలు అమ్ముకోవాల్సిందే, లేకపోతే పరువు పోతుంది. అలాంటి సిచ్యువేషన్లో భార్యకి చెప్పాల్సిందే, ఇట్లా జరిగింది అమ్మాయి ఇట్లా అంటే ఆ అమ్మాయి మనసులో వీడు ఎప్పుడో ఒక దొంగ అన్నట్టుగానే ఉంటుంది, వీడు ఎదవా అన్నట్టుగానే అమ్మాయి మనసులో ఉంటుంది. డబ్బులు పోతాయి, ఆ అమ్మాయికి వానికి ఉన్న రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల హోల్ లైఫ్ ఇంకా వాడిని ఎవరు నమ్మరు. సో అట్లా కెరీర్ మీదకే తీసుకొస్తున్నారు. ఫర్ ఏ 5 minutes ఫన్ కోసం చేసిన కథకి లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు, ఇక లైఫ్ టైం వీడి ఎదవా అనే ముద్ర పడిపోతుంది. సో అట్లా అలాంటి అరే అంతగానో ఉంటా వీడియో కాల్ ఎందుకు, ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి, ఈ ఎదవలకు తెలియదు. ఈ టార్చర్ ఈ 5 నిమిషాల కోసం వస్తారు, ఊరికే పరువులు తీసుకోవడం తప్ప ఏం లేదు. సో అలాంటివి జరుగుతున్నాయి. ఇంకా కమింగ్ టు బెట్టింగ్, మళ్ళీ బెట్టింగ్లోకి వద్దాం. యాక్చువల్గా ఈ బెట్టింగ్ ఎట్లా లూజ్ అవుతున్నారో ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్ టాపిక్. బెట్టింగ్ అనేది ఒక రకం కాదు, కొన్ని 100 రకాలు. అంటే 100 రకాలను గెలవడం ఎలా అన్నట్టు 100 రకాల మోసపోవడం ఎలా. సో మనం ప్రతి దాంట్లోకి ఎట్లా పోయినా మోసపోతాం ఈ బెట్టింగ్లో. అది ఎట్లా మోసపోతామో చెప్తాను. ఇప్పుడు కలర్ ట్రెండింగ్ ఒకటి ఉంటుంది. అంటే కలర్ ఏ కలర్ వస్తుంది, ఇప్పుడు రెడ్ గ్రీన్ బ్లూ అట్లా ఉంటాయి. సో ఈ కలర్ వస్తుంది, దాని మీద వేస్తే 2x అమౌంట్ వస్తుంది. సో అట్లా అది కాకుండా ఇంకా కొన్ని క్యాషినోస్ ఉన్నాయి, రౌండ్గా తిప్పుతారు మన ముందే లైవ్. ఆ క్యాషినోస్లో 1, 2 అట్లా నెంబర్స్ ఉంటాయి, నెంబరింగ్. సో మనం ఒక నెంబరింగ్ మీద అమౌంట్ వేస్తాం, క్యాషినో తిరిగి అక్కడ ఆగితే దానికి 2x అమౌంట్ ఆర్ 4x అమౌంట్ వస్తుంది మనకి. సో అట్లా ఆ క్యాషినో గేమ్స్ కూడా గేమ్ ఒకటే ఉంటుంది, అంటే ఒకటే ప్లాట్ఫామ్. అది ఒక ప్లాట్ఫామ్లో 80 to 90 గేమ్స్ ఉన్నాయి. అలాంటి గేమ్స్ ఉన్నాయి. అంటే ఒకటే యాప్ డౌన్లోడ్ చేసేది, 80 రకాల మోసాలు ఒకటే యాప్లో ఉంటాయి అట్లా. సో ఇప్పుడు మామూలు ఉంటాయి కదా పంచతంత్ర స్టోరీస్ అని, 100 స్టోరీలు మా ఒక్క యాప్లోనే అన్నట్టు 80 మోసాలు కలిపి ఒకటే దాంట్లో. అలాంటి యాప్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళినాక వీడు అమౌంట్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా అపోనెంట్ ఆడుతున్నారు గేమ్లో. ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ వేసి నేను ఒక 1000 రూపీస్ వేసిన బెట్టింగ్. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ అనుకుందాం, ఐదర్ మీరు గెలవాలి లేదా నేను గెలవాలి.
ఫర్ ఎసే ఇందులో 2 టైప్స్ ఆఫ్ మోసాలు ఉంటాయి. అంటే నేను చాలా మందిని స్టడీ చేస్తే ఇవన్నీ నాకు తెలిసినాయి ఆడేవాళ్ళని. ఇప్పుడు మామూలుగా టీ షాప్లో అందరిని అడుగుతాం మనం దీని గురించి బాగా అడిగితే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మీకైనా రావాలి, నాకైనా రావాలి, ఆడతాం గేమ్. ఎట్ లాస్ట్ నాకు వచ్చింది, ఓకే ఫైన్. ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ రావాలి? 100% అమౌంట్ రావాలి. 1000 ఎంత? 2000. కానీ 2000 రాదు, 1800 మాత్రమే వస్తాయి. 10% నీ దగ్గర ప్లాట్ఫామ్ ఫీజ్, 10% నా దగ్గర ప్లాట్ఫామ్ ఫీజ్. సో ఇప్పుడు నాకు వచ్చింది, సరే యాప్ పెట్టినందుకు ఏదో తీసుకున్నాడు, వదిలే. నెక్స్ట్ గేమ్ నీకు వస్తుంది. నెక్స్ట్ గేమ్ ఆబ్వియస్లీ నాకే వస్తుంది, నీకు రాదు. ఎందుకంటే వాడికి కావాల్సిన టార్గెట్ 1000 కాదు, ప్లాట్ఫామ్ ఫీజ్. ఓకే, ఆ 200 కోసమే వాడు ఆడిచ్చేది నీతోని. వాడికి కావాల్సిన ప్రాఫిట్ ఆ 200. ఆ 200 కోసం నిన్ను రిపీటెడ్గా ఆడిస్తాడు. ఇందులోనే నువ్వు తీసుకొచ్చిన 1000 5 గేమ్లో ఓడగొట్టుకుంటావు, ఇంటికి పోతావు. నేను తీసుకొచ్చిన 1000 5 గేమ్లలో ఇద్దరం ఓడిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. నీ 1000 నా 1000, 2000 వాడు ఎంజాయ్ చేస్తాడు. ఈడ మనం చేసిన అమౌంట్ కాకుండా మన టైం కూడా ఎంతో ప్రీషియస్ ఉన్న మన టైం కూడా వేస్ట్ చేస్తున్నాం. ఇదే టైంని బయట కష్టం చేసుకొని ఏదైనా తెలివిగా ఏదైనా నేర్చుకోవడానికి, ఏదైనా ఇప్పుడు ఐటీలో ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. నార్మల్గా హ్యాకింగ్ నేర్చుకున్నా మంచిగా ఉంటుంది. హ్యాకింగ్ ఆర్ ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. యూట్యూబ్కి ఎట్లా రావాలి, లేకపోతే యూట్యూబ్ క్రియేటివ్ కంటెంట్స్, అవన్నీ నేర్చుకోవచ్చు నువ్వు. అవన్నీ వదిలేసి ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని డబ్బులు లాస్ చేసుకోవడం. ఇప్పుడు ఒక రకమైన మోసం మీరు చూసారు, ఈ ప్లాట్ఫామ్ ఫీజ్. సో ఈ ప్లాట్ఫామ్ ఫీజ్ ద్వారా నిన్ను దోచుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.